హల్లెలూయా. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా అండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని అందరము కూడా శ్రద్ధ కలిగి వినాలి. ఎందుకంటే మరి ఈరోజు విన్నటువంటి వాక్యము మరలా రేపు వింటామో వినమో తెలియదు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అన్నారు, అయ్యా నీ యొక్క జీవితము నీటి మీద పడగవంటి జీవితము కాబట్టి నీకున్నటువంటి సమయాన్ని ఉపయోగించుకో, దాన్ని వ్యర్థముగా ఉపయోగించుకోకుండా దాన్ని నా కొరకు ఉపయోగించు అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి మనస్సు పెట్టి వాక్యాన్ని విందండి. దేవుని స్తోత్రం. అందరూ బైబిల్ తెరవాలి. బైబిల్ తీసి మరి యోహాను సువార్త కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందండి. పేజీ నెంబర్ 96, కొత్త నిబంధన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మహావాక్యంలోనికి ముందుకు సాగిపోద్దండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవగ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేమందరం కూడా ధ్యానించి ఉన్నాం కనుక నా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానము చేత నీ యొక్క వాక్యమును అర్థం చేసుకొని నీ యొక్క వాక్య ప్రకారంగా నడుచుకున్నటకు ఒక మంచి అవకాశాన్ని మాకు అందరూ కూడా దయచింది. అయ్యా, మరి నీ వాక్యాన్ని వివరించడానికి, నీ వాక్యాన్ని నా తండ్రి నీ యొక్క ప్రజలందరికీ కూడా నాయన మంచిగా వివరించి చెప్పటానికి నాలో మీరుండి, నా నోటికి మీరు పోరలాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయమని, వినగలిగినటువంటి వారికి వినేటటువంటి చెవులను, మంచి మనసును, మంచి హృదయమును అనుగ్రహించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో రతంలాడు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరోసారి చదువుకుందండి. ఈరోజు అంశం ఏంటంటే, పనికి రానటువంటి తీగ తీసివేయవలెను. పనికి రానటువంటి తీగ తీసివేయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలండి. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరంట? ఆయన తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. మరి ఆయన ఎవరంట? నిజమైనటువంటి ద్రాక్షావళి. మరి ఈ యొక్క ద్రాక్షావళికి ఉన్నటువంటి తీగలు, ఆ ద్రాక్ష చెట్టుకు ఉన్నటువంటి తీగలు కొన్ని ఫలింపనటువంటి తీగలు ఉంటాయి. ఫలింపనటువంటి తీగలు, ఆ ఫలింపని తీగలు ఏం చేస్తాయి అంటే, అవి దేనికి కూడా పనికిరావు అన్నమాట. దానికి పిందె రాదు, పూత రాదు, కాయ కూడా రాదు, దానికి ఉన్నటువంటి ఆకులు కూడా పచ్చబడవు. అది పనికి రానటువంటి తీగ. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ పనికి రానటువంటి తీగలను ఆయన తీసి పారవేస్తాను అంటూ ఉన్నాడు. మరి ఈ తీగలంటే ఎవరు? తీగలంటే ఎవరు? కింద ఏమని చెప్తూ ఉన్నాడు? కింద వచనంలో 3వ వచనం చదవండి. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను బట్టి మీరు పవిత్రులుగా ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగో ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని స్తోత్రం. ఇప్పుడు తీగలంటే ఎవరంట అండి? తీగలు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. తీగలు ఎవరంట? ద్రాక్ష చెట్టు ఏమో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యొక్క చెట్టుని శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని వ్యవసాయకుడిగా, అంటే రైతు గనక చేనుని ఎలాగైతే నీటికి చూసుకుంటూ ఉంటాడో, కలుపు పట్టుకోకుండా ఏం లేకోకుండా మంచిగా దానికి పోషకాహారాన్ని అందిస్తూ ఎలాగైతే చూసుకుంటాడో, అలాగనే తండ్రి అయినటువంటి యెహోవా యేసుక్రీస్తు వారైనటువంటి ద్రాక్ష చెట్టుని అలాగా మంచిగా చూస్తూ ఉన్నాడు. మరి ఆ ద్రాక్ష చెట్టుకి తీగలు, ఆ తీగలు ఎవరు అంటున్నారు? మనం. ఎక్కడ చెప్తూ ఉన్నాడు? 4వ వచనంలోనే చెప్తూ 4వ వచనంలోనే చెప్తూ ఉన్నాడు. 4వ వచనం చివరి లైన్లో చెప్తూ ఉన్నాడు, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అంటున్నాడు. అంటే తీగలు చెట్టు యందు నిలిచి ఉంటాయి. చెట్టు నుంచే వస్తాయి తీగలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పనికిరానటువంటి తీగలు అంటే మన యొక్క జీవితము, మన యొక్క హృదయము దేవునికి పనికిరానటువంటి జీవితం వలె ఉంటే, దేవునికి పనికిరానటువంటి హృదయం లాగా ఉంటే, దేవుడు మరి ఆయన తీసి ఎక్కడేస్తానంటున్నాడు? తీసి ఆడేస్తానంటున్నాడండి. అగ్నిలో వేస్తాడంట. పనికిరానటువంటి తీగలను తీసేసి అగ్నిలో వేస్తానంటున్నాడు. మరి మనము ఆయనకి పనికొచ్చే వారిగా ఉన్నామా? ఆయనకి పనికిరానటువంటి వారిగా ఉన్నామా? ఆయనకి పనికిరానటువంటి వారిగా అంటే ఈ లోకానుసారంగా జీవిస్తూ, ఈ లోక ఆశలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డమం అనేటటువంటి ఈ యొక్క ఆశలలో పడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మరచి మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆ తీగ ఏందండి? పనికొచ్చే తీగ, పనికిరాని తీగ? దేవునికి పనికొచ్చిద్దా? పనికిరానటువంటి తీగ. మరి దేవుడు ఆ తీగను ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. తీసి అగ్నిగుండంలో పారేస్తాడు.
కదా. యోహాను ప్రవక్త గారు అంటున్నాడు, బాప్టిస్మం ఇచ్చేటటువంటి యోహాను అంటున్నాడు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున వంచబడి ఉన్నది, పనికి రానటువంటి చెట్టులను నరికి అగ్నిలో వేయబడును అంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ని మన ఇష్టానుసారంగా చేసుకొని దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తే మనకు మిగిలేది ఏమీ లేదండి. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగములు, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషములు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలు, ఈ లోకానికి సంబంధించినటువంటి మనం నడుచుకుంటే ఉంటే మాత్రానికి, ఈ లోకానికి సంబంధించి నడుచుకుంటే మనము దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడలేము. దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడలేము. నార్మల్గా చర్చికి వెళ్ళి వచ్చినా మన యొక్క హృదయము దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే, మన యొక్క మనసు దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే, దేవునికి పనికొచ్చేటటువంటి హృదయముగా లేకపోతే, దేవునికి పనికొచ్చేటటువంటి మనసుగా లేకపోతే, దేవుడు ఆయన యొక్క రాజ్యంలోనికి కాదు కదా, ఆయన యొక్క రాజ్యాన్ని కూడా మనకు చూపాడు. తీర్పు దినంలో ఎవరైతే పట్టుబడతారో వారిని దేవుడు నరకంలో వేస్తాడు అని నేనే కాదండి, బైబిల్ గ్రంథంలోనే దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఎవరంట? పురుగు అంటే ఎవరు? మనిషి. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా అయితే ఆ యొక్క నరకాగ్నప్పుడు, ఆ తీర్పు దినం అప్పుడు మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవునికి వ్యతిరేకంగా నడిస్తే అగ్నిలో వేస్తారు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి అగ్ని అయితే మహా అయితే ఒక 10 నిమిషాలు, లేదంటే 1 గంట 2 గంటల్లో ఆరిపోయింది. ఆ అగ్ని ఆరిపోయిద్దా? యుగ యుగాలు తరతరాలు ఉంటూనే ఉండిద్ది. అక్కడ నా మార నీ మార ఎవరు కూడా ఆలకించరు. ఇక్కడ సొక్కాకి కానీ, షర్టుకు కానీ, ప్యాంటుకు కానీ నిప్పు అంటుకుంది, ఆర్పండి అంటే పక్కన ఎవరో ఒకళ్ళు వచ్చి ఆర్పుతారు. పరలోక మరి ఆ నరకంలో ఎవరన్నా ఆర్పుతారా? ఆర్పడానికి అవకాశం ఉందా? లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, అయ్యా మీకు ఇచ్చినటువంటి జీవితంలోనే, మీకు ఇచ్చినటువంటి ఆయుష్లోనే నా చిత్త ప్రకారంగా మీరు నడుచుకోండి. నా చిత్త ప్రకారంగా మీరు నడుచుకొని, నేను చెప్పేటటువంటి మాటలను మీ చెవును పెట్టుకొని నా మాటల ప్రకారంగా మీరు అనుసరించి నడుచుకొని నా రాజ్యం కోసం ఎతకండి. మొదట ఎవరి కోసం ఎతకమన్నాడు? నా రాజ్యమును, నా నీతిని ఎతకండి అంటున్నాడు. నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి. అప్పుడు పరలోక రాజ్యంలో నీకు ఏది కావాలో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడును అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం అందరం కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకొని దేవుని యొక్క రాజ్యంలో మనం అందరం కూడా చేర్చబడే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏందండి, పనికిరానటువంటి తీగలను తీసి పారేస్తాను అంటున్నాడు. పనికిరానటువంటి తీగలు అంటే మనం ఎలా పనికిరానటువంటి తీగలుగా ఉన్నాము, మన యొక్క హృదయం ఎలా పనికిరానిదిగా ఉందని అంటే దేవుడు అంటాడు, నువ్వు పరిశుద్ధుడవి, నువ్వు నీతిమంతుడవి అని మాత్రం నిన్ను నువ్వు అనుకుంటే
నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్ట. మనం అనుకోకూడదంట. ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలంట. యేసుక్రీస్తు వారే చెప్పాలి. భలా నా కుమారుడా, నువ్వు నా యందు యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఉన్నావు అని చెప్పేసి దేవుడే మన గురించి చెప్పాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఎవరు చెప్పినా కూడా, ఎవరు ఎంత చెడు చెప్పినా కూడా పరలోక రాజ్యంలో మన మాట చల్లదు. చెల్లిద్దా? చల్లదు. ఈ భూమి మీద మన ఇష్టానుసారంగా జీవించినా కానీ దేవుని రాజ్యంలో అక్కడ తీర్పు తీర్చే కాడికి పోయి, అయ్యా నేను నీ ఇష్ట ప్రకారంగానే నడుచుకున్నాను, నీ చిత్త ప్రకారంగానే నేను నడిచాను, వారం వారం చర్చికి పోతున్నా, బుధవారం పోతున్నాను, శుక్రవారం పోతున్నాను, మంగళవారం పోతున్నాను, ఆదివారం పోతున్నాను, శనివారం పోతున్నాను, వారానికి వచ్చేసి ఎన్ని రోజులు? మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. వారానికి 5 రోజులు పోతున్నానయ్యా చర్చి. అనుకోకుండా నేను వారానికి 5 రోజులు కంటిన్యూగా పోతున్నానయ్యా అని చెప్పేసి అంటే, పోతున్నావా? వెళ్తున్నావు. మరి నీ హృదయం ఏందా? అక్కడ ఉంది. నీ హృదయం ఏంది? నాకు అందనంత దూరంలో ఉంది ఏంది? నువ్వు చర్చికి పోతున్నావు, వారానికి 5 రోజులు అంటున్నావు. అది కూడా మంగళవారం, బుధ, గురు, మంగళ, బుధ, శుక్ర, శని ఈ 4 రోజులు నైట్ ప్రార్థనలకే పోతున్నావు. ఆదివారం ఒకటి పగులు పోతున్నావు. మరి నీ హృదయం ఏంది? నాకు అందనంత దూరంలో ఉంది ఏంది అంటున్నాడు. ధనవంతుడు ఒక ఆయన వచ్చి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కాడికి ధనవంతుడు ఒక ఆయన వచ్చి, అయ్యా నేను నీ రాజ్యంలో చేరాలంటే నేనేం చేయాలయ్యా అన్నాడు. నేను నీ రాజ్యంలో చేరాలంటే నేనేం చేయాలయ్యా అని అంటే, నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించు, నీకున్నటువంటి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, బైబిల్లో ఉన్నటువంటి 10 ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకోయ్యా అని అంటే, నేను ఇవన్నీ చేస్తున్నానయ్యా, నేను ఇవన్నీ కూడా పుట్టిన కాడి నుంచే చేస్తున్నా. నేను ఇవన్నీ కూడా పుట్టిన కాడి నుంచే చేస్తున్నా అని అన్నాడు ఆ ధనవంతుడు. సరే నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా అన్నాడు. ఏంటి చెప్పయ్యా అన్న. నువ్వు నీకున్నటువంటి ధనాన్ని అమ్మి పేదలుగా పంచిపెట్టాయా. ఎందుకు ఆ మాట అన్నాడు? అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా మోసం చేసి, ఒకళ్ళని చంపి, దొంగతనాలు చేసి, అబద్ధాలు ఆడి దీని మీద సంపాదించినటువంటి డబ్బు. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ఎవరెవరి కాడైతే తీసుకున్నావో వాళ్ళకందరికి ఇచ్చేసేయ అన్నాడు. అబ్బో, అవన్నీ కూడా మా తాతల కాలం నుంచి సంపాదించుకున్న ఆస్తి, మేమెందుకు పంచి పెడతాం అయ్యా, నీ రాజ్యం వదకపోతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభతరం అన్నాడు. ఎట్టెక్కిద్ది సూది బెజ్జంలోకి ఒంటి తలకాయ? సూది బెజ్జం ఇంతే ఉంది, ఇంత సన్నగా ఉండిద్ది. ఒంటి తలకాయ ఏమో ఎంతలా ఉండిద్ది. ఆ బెజ్జంలోకి ఎట్టపోయిద్ది? మరి దేవుడు ఎందుకు అన్నాడు ఆ మాట? అంటే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే సూది బెజ్జం ఎంత ఇరుకైనదో అంత ఇరుకైన మార్గం దేవుని రాజ్యంలోకి మనం చేర్చబడాలంటే. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు ఆ మాట అన్నాడు. అంత ఇరుకైనటువంటి మార్గంలో పోవాలంటే
మన గోరు కూడా పట్టదా మా మార్గంలో పట్టిద్దా? సూది బెజ్జంలో పట్టిద్దా మన గోరు? మన ఇంటికే పట్టేది, ఇంటికే దారమే పట్టేది దాంట్లో. అంత సన్ననైన మార్గం దేవుని యొక్క రాజ్యంలోకి పోయే మార్గం, అంత ఇరుకైనది. ఎట్టన్నా 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 ఎటన్నా కానీ గుచ్చుకుంటాయి, ఎటన్నా కానీ గుచ్చుకునేది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యంలోనికి మనం చేర్చబడాలి. చేర్చబడాలంటే మనలో ఏంది? పనికిరాని తీగ అంటే పాపాలు, దోషాలు, అతిక్రమ క్రియలు, అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం, ఒకరి మీద సాడీలు చెప్పటం, నువ్వట్ట అన్నావురా నువ్వెట్ట అన్నావురా అని చెప్పేసి ఆడ మాది తీసుకుపోయి ఏడ చావటం, గొడవలు పెట్టడం. ఇలాగా ఉంటే దేవుని రాజ్యంలో చేర్చబడాలి. ఇవన్నీ లేకపోకుండా, పాపం లేకోకుండా, దోషం లేకోకుండా, అతిక్రమ క్రియలు లేకోకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకోకుండా, నరహత్య చేయకోకుండా, దొంగతనాలు చేయకోకుండా, ఇంకా విగ్రహారాధన చేయకోకుండా, విగ్రహాలకి అర్పించినటువంటివి తినకోకుండా, నీతిగా పరిశుద్ధతగా ఉంటే పరలోక రాజ్యంలో చేర్చబడటానికి అవకాశం ఉంది. సూది బెజ్జంలోకి పోవాలంటే ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ చేస్తే సూది బెజ్జంలో కాదు, అంతను మర్రి చెట్టు బెజ్జంలో కూడా జొరబడం. బాగా తిని ఎంత లావునన్నాడు జ్వరపడతాడా? అలాగనే దేవుడు అందుకని అయ్యా, నేను నిన్ను ఈ భూమి మీదకి పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నీతిమంతునిగా నిన్ను ఈ భూమి మీదకి పంపించా. నిన్ను ఎలాగైతే పంపించానో అలాగనే తిరిగిరా, నీతిమంతుడిగానే తిరిగిరా. నువ్వు చెడిపోయి అపవిత్రుడు అయ్యి అపరిశుద్ధుడు అయ్యి వస్తే మాత్రానికి నిన్ను నా రాజ్యంలోనికి చేర్చుకోను, నరకంలో విసిరేస్తా, అపవాది రాజ్యంలోనికి పోతాను. అపవాది రాజ్యంలో పోవాలంటే ఎంతో సులువు. ఆ మార్గం ఎంత ఉండిద్ది? చాలా విశాలంగా ఉండిద్ది, కలర్ఫుల్గా ఉండిద్ది. మళ్ళీ కలర్ఫుల్గా రంగుల లోకంగా ఉండిద్ది విశాల మార్గం. ఎంత కలర్ఫుల్గా ఉందిరా, ఎంత డిజైన్గా ఉందిరా. ఈ మార్గంలోకి పోతే పరలోక రాజ్యంలోకి పోతారా అని చెప్పేసి ఈ సూది బెజ్జంలో నుంచి ఎట్టు వెనక్కి వచ్చి ఇటు దూకితే ఈ విశాల మార్గంలోనికి దూకి ఎంత విశాలం. ఈ ధర నుంచి ఆ ధర దాకా పడుకొనైనా కూర్చొనైనా డొల్లాడవచ్చు. ఈ సూది బెజ్జమైంది ఇటన్నా కానీ ముడ్డుకు గుచ్చుకుంటుంది, పిర్రలకు గుచ్చుకుంటుంది, నడుముకు గుచ్చుకుంటుంది, నెత్తికి గుచ్చుకుంటుంది, ఆడ పడితే ఆడే గుచ్చుకుంటుంది. ఏంది ఇది అని ఇలాగ ఉంటే వాటికి పరలోక రాజ్యంలోనికి చేర్చబడలే. ఇప్పుడనే కాదు, మనం పెద్దవాళ్ళం అయ్యి చనిపోయేదాకా కూడా దేవుడిని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు చెప్పా చూసారు, ఏమేం చేయకూడదా? ఒకసారి చెప్పండి, ఏమేం చేయకూడదు? ఒకటే చాడీలు చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, ఇంకా బూతులు మాట్లాడకూడదు, ఇంకా
విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలకి అర్పించినటువంటి ఆహారం తినకూడదు, పలహారాలు. ఇంకా నెక్స్ట్ ఇంకా 4 పెండింగ్లో ఉన్నాయి. నరహత్య చేయకూడదు, మోసం చేయకూడదు. ఇంకా 2 బైబిల్లోనే ఉండేగా. శరీరాశ, నేత్రాశ, జీవకుటమం ప్రకారంగా నడవకూడదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీ తల్లిదండ్రులని సన్మానించు అన్నాడు. ఈ 10 ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటేనే సూది బెజ్జంలో పోగలుగుతాం, లేకపోతే పోవటం కష్టం. ఏందయ్యో ఇంత కష్టంగా ఉంది. స్టార్టింగ్లో ఆ సూది బెజ్జంలోకి దూరాలంటే కష్టమే. దారాన్నైనా కానీ పెట్టాలంటే ఒకసారి అడిపోయింది, ఒకసారి ఇడిపోయింది, ఒకసారి పైకి పోయింది, ఒకసారి కిందకి వచ్చి, ఒకసారి ఏమో స్ట్రైట్గా పోయింది సూది బెజ్జంలోకి. దారం ఎక్కించేటప్పుడు ఒకేసారి ఎక్కిద్దా దారం? అడిపోయింది, ఇడిపోయింది, పైకి పోయింది, కింద పోయింది, ఎన్ని రకాలుగా పోయింది. ఆ సూది బెజ్జంలోకి దూరటానికి దారానికే కష్టంగా ఉంది. ఎందుకు? ఇది ఇరుకు మార్గంలోకి పోతే అమ్మో నేను ఇవన్నీ తినకూడదు, ఇవన్నీ చేయకూడదు, పాపాలు చేయకూడదు, ఏం చేయకూడదు, నీతిగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. ఇవన్నీ అట్ట అమ్మో అబద్ధాలు ఆడకపోతే అట్ట, మోసం చేయకపోతే అట్ట, బూతులు మాట్లాడకపోతే అట్ట. ఓయ్ బూతులు మాట్లాడకపోతే అట్ట మాట్లాడాలి కదా, మాట్లాడితేనే కదా పర్లోక రాజ్యం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడుచుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు చెప్పామండి? 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు గుర్తుండయా? లేకపోతే అన్న నుంచి బాగానే ఓ మాయో ఓ అన్నో ఏం చెప్పేవాళ్ళు అన్న వాక్యం అమ్మటికి సూపర్గా ఉంది, కానీ ఇవన్నీ నేను చెయ్యకపోతే అట్టంటావు. చెయ్యకోకుండా ఉంటేనే ఇరుకు మార్గంలోనికి ప్రవేశించబడతావు. ఈ లోకానుసారమైనటువంటి దురాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డమం అనేటటువంటి ఈ ఆశల ప్రకారంగా నువ్వు నడుచుకుంటే పరలోక రాజ్యంలోనికి నీ ఎడంకాలు కాదు కదా, నీ తల్లో ఉన్నటువంటి ఎంటిక కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశం లేదు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయంలోనే మనం సరి చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో కదా మోషేకి కదా ఆజ్ఞలు ఇచ్చింది, ఇప్పుడు కొత్త నిబంధన కాలం కదా, పాత నిబంధన ప్రకారంగా నడుచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ఈ డౌట్ రావచ్చు. దేవుడు అన్నాడు, నీకు మేలు కలిగే మార్గం ఏదో
దాన్ని విచారించి దాంట్లో కీడైనటువంటి దానిని తీసేసేసి మంచి దానిని చేత పట్టుకొని దాని ప్రకారంగా నడుచుకున్నాడు. మంచి మార్గంలో నడవమన్నాడు. కీడైనటువంటి దానిలో నుంచి విడిపించబడి దేంట్లో నడవమన్నాడు? కీడైనటువంటి దానిలో నుంచి పోయి మేలు కలిగేటటువంటి దానిలో నడుచుకోమన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడుచుకోవాలి. ఆర్డర్ అనేది కాదండి. ఎందుకంటే ప్రాణం పోయిందంటే మరలా మన ప్రాణం తిరిగి రాదు. తిరిగి వచ్చిద్దా? రాదు. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాము అంటే మరలా మనం తిరిగి ఈ భూమి మీదకి రాలేము. మనకంటూ ఒకే ఒక్క జన్మ, ఈ జన్మ మాత్రమే. నెక్స్ట్ జన్మ లేదు, నెక్స్ట్ తరం లేదు. కాబట్టి ఈ జన్మలోనే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలోనే, ఎంత సమయం ఇచ్చాడు? 50 సంవత్సరాలు ఇచ్చాడా? లేకపోతే 1000 సంవత్సరాలు ఇచ్చాడా? 1000 సంవత్సరాలు ఇవ్వలేదండి. 50, 60, 70 లోపులోనే, 70 సంవత్సరాల లోపులోనే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ 70 లోపల మనకేం జరిగిద్ది, ఏంది, ఏ క్షణాన మనం ఈ భూమిని విడిచిపెట్టిపోతామనేది కూడా మన యొక్క జీవితం మీద గ్యారెంటీ లేదు. దేవుని కాడ నుంచి మనం ఏం బాండ్ పేపర్ తెచ్చుకోవాలా? ఇన్ని సంవత్సరాలు బతికొస్తామయ్యా, ఇన్ని సంవత్సరాలు జీవించి వస్తామయ్యా, మా కోసం పరలోక రాజ్యంలో నువ్వు స్థానాన్ని ఉంచాల్సిందే. మేము ఏం చేసినా, ఎట్లా నడుచుకున్నా, ఎట్లా జీవించినా, ఎట్లా ప్రవర్తించి నడుచుకున్నా, మేము అబద్ధాలు ఆడినా, దొంగతనం చేసినా, నరహత్య చేసినా, ఒకరిని మరి మోసాలు చేసినా, నిందించినా కానీ, బూతులు మాట్లాడినా, ఎయ్యి చేసినా కూడా, మా ఇష్టానుసారంగా మేము జీవించినా కానీ పరలోక రాజ్యంలో వాటికి నా స్థానం నాకే ఉంచాల్సిందేనయ్యా అని చెప్పేసి దేవుడి కాడ మనం ఏమి బాండ్ పేపర్ రాపించుకొచ్చుకోలేదు. మన యొక్క జీవితము, మన యొక్క నడవడికను బట్టి, మన యొక్క క్రియలను బట్టి దేవుడు వాని క్రియలను బట్టి వారికి ఇచ్చే జీవితము నా యొద్ద ఉన్నది అని అన్నాడు దేవుడు. మంచి చేస్తే, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటే, సమాధానం, ఐక్యత, ఓర్పు, సహనము కలిగి జీవిస్తే దేవుడు ఆ సమాధానం ఉన్నటువంటి చోట ఉంటాడు. సమాధానం లేని చోట దేవుడు అసలు ఉండను కూడా ఉండడు. యేసుక్రీస్తు వారు చనిపోయి మరలా 3వ రోజు తిరిగి వచ్చిన తర్వాత శిష్యులకి సమాధానం లేదు. ఆయన తిరిగి వస్తాడు అంటవా? యేసు ప్రభు వారు చెప్పాడు కదా, 3 రోజుల్లో తిరిగి వస్తానని. తిరిగి వస్తాడు అంటవా? ఏమో, తిరిగి వస్తాడో లేకపోతే అక్కడే ఉంటాడు, లేకపోతే అటు నుంచి అటే పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు, ఎవరు తెలుసు అన్న డౌట్లో ఉన్నారు. ఎక్కువ డౌట్తో ఉంది ఎవరు? తోమా. యేసు ప్రభు శిష్యుల్లో ఎక్కువగా ఫుల్ డౌట్తో ఉంది ఎవరు? తోమా. ఈ తోమా ఏంది? యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే ఆయన యేసు ప్రభు అని నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను అన్నాడు. ఇక్కడ అనిన మాట యేసు ప్రభు వారికి ఎలా తెలిసింది? ఆయనేమో అప్పుడే మరి పునరుద్ధానుడై ఆయన ఒక శిష్యుల కాడికి వస్తూ ఉన్నాడు కదా. వస్తూ ఉంటుంటే ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా ఈ మాట అన్నాడు. అన్నప్పుడు ఈ మాట దేవుడికి ఎలా తెలిసింది? ఎట తెలిసింది చెప్పండి అండి. నువ్వన్నమాట నాకు తెలిసిద్దా? ఇంట్లో నువ్వేదో ఒక మాట అనుకుంటావు,
నేను యేసు ప్రభువుని చూడాల్సిందే అని చెప్పేసి నువ్వు అక్కడ అనుకుంటావు ఇంట్లో. నువ్వు నాకు ఇక్కడికి వచ్చి చెప్తే గానీ నాకు తెలిసిద్ది, లేకపోతే నాకు తెలియదు. నీకు మరి నువ్వు అనుకున్న మాటకి మధ్యలో ఎవరున్నారు? దేవుడు. మరి తోమా అన్నటువంటి మాటకు మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభు. ఆయన ఉండటం వలననే తోమా చెప్పినటువంటి మాటని, ఆ మాటకి దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమ అన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శిష్యులలో సమాధానం లేకపోయేసరికి యేసు ప్రభు వారు ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఉన్నాడో, మీకు అందరికి కూడా సమాధానము కలుగును గాక అన్నాడు. దేవుని స్తోత్రం. సమాధానం లేక కొట్టుమిట్లాడిపోతూ ఉన్నారు. ఆయన ఆ ఒక్క మాట సెలవివ్వగానే అందరికి కూడా సమాధానం వచ్చేసింది. అందరికి కూడా సమాధానం వచ్చింది. కాబట్టి అందుకని మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ప్రతి తీగ ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలి అని చెప్పేసి దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రులుగా ఉన్నారంట. ఎలా? దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి. మన యొక్క మాటకి, మన యొక్క వాక్ శక్తికి అంత శక్తి ఉందా? అంత గొప్ప శక్తి ఉందా మన యొక్క వాక్కుకి? మనం అన్న మాట నెరవేర్చబడిద్దా? మనం అన్న మాట నెరవేర్చబడిద్దా? నెరవేర్చబడి. దేవుడు అన్నాడు, ఆయన మాట నెరవేర్చబడిందా? నెరవేర్చబడలేదు. నీకు స్వస్థత కలుగును గాక అంటే స్వస్థత కలిగిందా లేదా? స్వస్థత కలిగింది. దెయ్యాలని ఎల్లగొడితే దెయ్యాలు పోయినాయా లేదా? పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి పక్షవాయువు రోగం నుంచి స్వస్థత కలిగించాడా లేదా? గుడ్డు ఆయన వస్తే గుడ్డు ఆయనకి చూపునిచ్చాడు. బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వేదంలో, శోధనలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా కానీ దేవుడు వెనక పంపించలేదు. నాకు చేత కాదు, నాకు తెలియదు, నాకు ఇవన్నీ కూడా నాకు సాధ్యం కాదు అని చెప్పేసి దేవుడు ఆ మాట ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో అనలేదు. ఇప్పటికి కూడా దేవుడు అనడు. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు సమస్తాన్ని సృష్టించాడు. నిన్ను నన్ను కూడా సృష్టించాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడు. కానీ ఆయనని మనలోనికి ఆహ్వానిస్తే మనలో పనికిరానటువంటి తీగలను తీసేసుకొని పనికొచ్చే తీగలుగా మార్చబడితే దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. ఆయన యొక్క చిత్త ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుని స్తోత్రం. 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని
ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉండరు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప మాట చెప్తూ ఉన్నాడండి. ఈ 7వ వచనంలో ఎంత గొప్ప మాట చెప్పారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. మీకు ఏది ఇష్టమో, మీకు ఏది కావాలి అడగండి. నన్ను అడిగితే నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరన్నా ఇస్తారండి? 100 రూపాయలు కావాలంటే ఎవరన్నా ఇస్తారా? కాబట్టి దేవుడు నీకు ఏది అవసరమో, నీకేది కావాలి, ఏం కావాలి నీకు? చదువులో డెవలప్మెంట్. నువ్వు కూడా అంతే, చదువులో డెవలప్మెంట్ కావాలి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరిన దేవుడు వారి యొక్క ఆలోచనల ప్రకారముగా గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆ కార్యం చేసే వరకు కూడా మనము ఎదురు చూడాలి. ఒకసారి మనం అడిగాములే, అడిగితే ఎమ్మటనే దేవుడు చేయలేదులే, ఎమ్మటనే యాడ్ చేసాడు, చేయలేదులే. దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు ఏం చేస్తాడు? ప్రపంచంలో ఉన్న జనాలకు అందరికీ కూడా గొప్ప కార్యాలు చేయాలి కదా. ఆయన మరి అందరికీ కూడా చేసి మరి ఎక్కడికి రావాలంటే నా కాడికి వచ్చి నా కాడ మరి గొప్ప కార్యం జరిగించాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దు, అప్పుడు కొంటాను ఓడతాను, ఇలాంటి ఆలోచనలు వస్తాయా రావా? దేవుడు ఆయన చేసేటటువంటి గొప్ప కార్యము లేట్ అయితే ఇలాంటి ఆలోచనలు వస్తాయా రావా? వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెడతాం. నమ్మకంతో విశ్వాసముతో దేవుడు నాకు కార్యము చేసినా చేయకపోయినా నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుడే నాకు దిక్కు. చంపిన ఆయనే, బ్రతికించిన ఆయనే, ప్రాణం పోసింది ఆయనే, ప్రాణం తీసుకునేది ఆయనే. ఆయన ఇష్టం. నన్ను బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు, చంపాలనుకుంటే చంపుతాడు. అలాంటి విశ్వాసం ఉందా మనలో? ఉందా? దేవుడు ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని దేవుడు ఎతుకుతూ ఉన్నాడు. దేవుడు ఎతుకుతున్నాడు. ఉందా? ఏ కాడికి ఈ లోకానుసారంగానే జీవించాలి, ఈ లోకానుసారంగానే ప్రవర్తించాలి, ఈ లోకానుసారంగానే నడుచుకోవాలి. ఎప్పుడైనా కానీ మన ఇష్టం కాకోకుండా దేవుని ఇష్ట ప్రకారంగా జీవించటానికి మనము ప్రయత్నించలేదా? ప్రయత్నించలేదు. ఎంతవరకు కూడా ప్రయత్నించలా. మన అవసరతలో మన యొక్క కొదువులు, మనం అప్పులు తీర్చుకోవటం, మన అవసరాలు తీర్చుకోవటం, మన కొదువులు తీర్చుకోవటం, మన యొక్క కుటుంబాన్ని సరి చేసుకోవటమే సరిపోతుంది. దేవుడికి అవకాశం ఇస్తున్నామా? ఇవ్వట్లా. దేవా, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, నా ద్వారా నీకేందయ్యా సమస్య? నా ద్వారాగా నా నుండి నీకు ఏ యొక్క కార్యము జరిగించుకోవాలని చెప్పేసి నన్ను పుట్టించావు. నా నుండి నీకు ఏ విధమైనటువంటి గొప్ప ఘనత రావాలని చెప్పేసి నన్ను పుట్టించావు చెప్పయ్యా అని ఈ మాట ఎన్నడూ కూడా దేవుణ్ణి అడగల.
ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 45 50 సంవత్సరాలు ఉన్నాయి. అయినా కానీ ఎంత వాటికి దేవుడిని ఈ ఒక్క క్వశ్చన్ వాటికి అడగల. కాబట్టి ప్రేమ అన్నటువంటి దేవుని వెళ్ళారా, మనము దేవునికి సమయాన్ని ఎక్కువ ఇవ్వాలి. అలాగని చెప్పేసి పొగలు పని చేసుకోవద్దా పాస్టర్ గారు అంటారు. చేసుకో, పని చేసుకో. నీతితో న్యాయముతో సంపాదించి ఆ యొక్క సంపాదన నీకు, నీ పిల్లలకి అది ఉపయోగపడింది. అంతేగాని అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా సంపాదించినా కానీ అది ఉండిద్దా? ఉండదు. అది మరలా రేపొద్దున తీర్పు దినంలో మనకడ్డమే. పరలోక రాజ్యంలోనికి చేర్చబడటానికి ఇవన్నీ కూడా అడ్డమే. దేవుడు అడుగుతాడు, ఏం చేసావయ్యా? నీతిగా నడుచుకున్నావా, అవినీతిగా నడుచుకున్నావా? న్యాయంగా నడుచుకున్నావా, అన్యాయంగా నడుచుకున్నావా? మంచి మనసుతో ఉన్నావా, పేడమోకంగా ఉన్నావా? నీతిగా ఉన్నావా, అవినీతిగా ఉన్నావా? న్యాయంగా నడుచుకున్నావా, అన్యాయంగా నడుచుకున్నావా? ఇవన్నీ క్వశ్చన్స్, దేవుడు అడిగే క్వశ్చన్స్ మొత్తం అడిగితే మనకాడ ఏ ఒక్క ఆన్సర్ అన్నా ఉందా? ఒక ఆన్సర్ ఏంటంటే, అయ్యా నేను వారానికి వచ్చేసేసి 5 రోజులు 4 నైట్లు 1 రోజు పగులు చర్చికి పోతున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, మరలా ఇంటికి వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. ఇది అందుకనే దేవుడు ఆయన నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు, అయ్యా నా కుమారులారా, నా కుమార్తెలారా, నా మాట ఆలకించండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ ప్రాణానికి విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. ఎంతో భారముతో దేవుడు ఆ మాట అన్నాడు. భారముతో మనం చేసేటటువంటి పనులు ఆయనకి వ్యతిరేకంగా ఉండి ఆయన్ని ఏడిపించేటటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల దేవుడు మరి బాధతో ఆ మాట అన్నాడు. మనమైతే వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ ప్రాణానికి విశ్రాంతిని కలగజేస్తాను. మత్తయి సువార్త 11:28 అని చెప్పేసి అటు చెబుతాం. కానీ దానిలో దేవుని యొక్క భారము, దేవుని యొక్క బాధ ఎంత ఉంది అని దాన్ని గ్రహించలేకపోతాం. చదవటానికి అయితే బైబిల్ ఆధారం నుంచి ఇద్దరు దాకా ఒక నెలలో చదివేసేయచ్చు. బట్టి చదవాలంటే నెలలో మొత్తం ఆధారం నుంచి ఇద్దరు దాకా ఒక్క అక్షరం కూడా పళ్ళు బాగోకుండా మొత్తం చదివేసేయచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే నీ జీవితం సరిపోదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మరి నిజమైనటువంటి ద్రాక్షావళి లాగా ఉన్నాడు. నిజమైనటువంటి ద్రాక్షావళి వల్లే ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవుని యొక్క వాక్య ప్రకారముగా నడుచుకోవాలి. మాస్టర్ గారు, ఈ భూమి మీద ఉన్నంతకాలం మరి ఏదో ఒక తప్పు చేయాలి కదా, ఏదో పాపం చేయాలి కదా, మన యొక్క శరీరమే పాప శరీరం అంట. కానీ మోషే, పోనీ యోబు ప్రవక్త ఏం చేశాడు? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా దేవుని వాటికి దూషించలేదు. దేవుని స్తోత్రం. దేవుని
దేవుని స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లివి, నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులు, అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులు, జీవించుచున్నాను నీ ప్రేమకు నీ పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులు, జీవించుచున్నాను నీ ప్రేమకు నీ పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావు నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైనటువంటి ద్రాక్షవల్లి ప్రభు అన్నటువంటి యేసుక్రీస్తు. కాబట్టి మన ప్రాణ ప్రియుడు అన్నటువంటి దేవుడు శ్రేష్టమైనటువంటి ఫలములతో మనల్ని ఫలింప చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక ఆశను నెరవేర్చుతున్నాడు. దేవుని స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా,
శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు నీరు ఆత్మతో నింపి జీవపు ఊటవై ఫలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములు. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములు. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములు. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములు. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగమును జాగ్రత్తగా మన యొక్క హృదయములలో భద్రపరుచుకొని నిజమైనటువంటి ద్రాక్షవల్లి వలె, దేవునికి పనికొచ్చేటటువంటి తీగల వలె మనము ఉండి దేవునికి మన యొక్క జీవితము ఉపయోగపడాలి. మన యొక్క జీవితము దేవునికి
ఉపయోగపడితే దేవుడు ఆయన యొక్క రాజ్యములో మనల్ని చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. అందరం కళ్ళు మూసినట్లయితే, తల్ల ఉంచి కళ్ళు మూసినట్లయితే అందరం కూడా ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పటి వరకు నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని మేమందరము కూడా విని ఉన్నాం అయ్యా. ఆ యొక్క వాక్యాన్ని ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే విని ఉన్నారో వారి యొక్క హృదయాల్లో ఫలించే భాగ్యం తెచ్చి అయ్యా, నీ చిత్త ప్రకారంగా మేమందరము కూడా అనుసరించి నడుచుకున్న భాగ్యాన్ని తెచ్చి అయ్యా ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి ప్రభు. ఆదరించి నీ కృపను నీ ఆత్మను ఇచ్చింది ప్రభు. అయ్యా, నీ దృష్టిలో మేము పనికిరానటువంటి తీగలముగా ఉండి ఉన్నాం ప్రభు. తండ్రి, ఈ యొక్క పనికిరానటువంటి తీగలను మాలో నుంచి తీసివేయండి నా తండ్రి. పనికిరానటువంటి జీవితాన్ని మాలో నుంచి తీసివేయండి ప్రభు. అయ్యా, అంతా కూడా నా తండ్రి ఈ లోకానుసారమైనటువంటి ఆలోచన, ఈ లోకానుసారమైనటువంటి జీవితం ప్రకారంగా మేము ఇప్పటి వరకు కూడా మేము జీవిస్తూనే ఉన్నాం. వారం వారం నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. కానీ ప్రభు అయ్యా, ఆ వాక్యాన్ని ఒక చెబుతూ వింటూ ఒక చెబుతూ మరి వదిలేస్తుంది. తండ్రి, సహాయం చేయండి ప్రభు. ఇకనైనా నీ యొక్క వాక్యం మా యొక్క హృదయం అనేటువంటి పలకలను రాసుకొని నీ చిత్త ప్రకారముగా మేమందరము కూడా అనుసరించి నడుచుకున్నట్టుగా సహాయం చేయండి. సహాయం చేయండి అయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయం పనికి రానటువంటి తీగల వల్ల ఉండి మా యొక్క జీవితము దేనికి పనికిరాదు అయ్యా. తీసి పారవేస్తే అగ్నిగుండంలో వేయబడి అక్కడ ఆరని అగ్నిలో యుగయుగాలు తరతరాలు కాలాల్సింది అయ్యా. భరించలేనటువంటి అగ్ని, భరించలేనటువంటి నరకం, భరించలేనటువంటి వేదన, భరించలేనటువంటి బాధ అయ్యా. తండ్రి, అందరం కలిసి నోరు విప్పి ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థించి దేవా, నీకు పనికొచ్చేటటువంటి తీగలముగా ఉండగా సాధించి నా తండ్రి వ్యవసాయం, నేను ద్రాక్షావళిని, నాలోన ఫలింపనటువంటి తీగలను ఆయన తీసుకుని ఫలించేటటువంటి తీగలు ఉంటే ఇంకా మరీ ఎక్కువగా ఫలించబడాలి అని చెప్పేసి దానిలో ఉన్నటువంటి రాళ్లను, గచ్చపొదలను తీసేసి మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తాను. నా వాక్యమే నీకు జీవాన్నిచ్చే ఆహారమై స్తోత్రం తండ్రి. కాబట్టి నేను ఉన్నటువంటి ఈ యొక్క కొద్ది సమయం నీ చిత్త ప్రకారంగా నడుచుకు మా యొక్క జీవితాన్ని మార్చుకు మంచి జీవితము కలిగి జీవించడానికి సాయించు అయ్యా. నీ ప్రజలను కొంతమందినైనా అయ్యా, నా ఆయుష్ నేను చనిపోయేలోపు కొంతమందినైనా సాధ్యమైనటువంటి కొంతమందినైనా రక్షించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, సాయం చేయండి ప్రభు, ఆదరించు, నీ కృపను నీ ఆత్మ దయచేయండి తండ్రి. కాబట్టి నేను
పూర్ణమైనటువంటి మనసుతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ ఆత్మతో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని సహాయం చేయమని. మా యొక్క జీవితంలో మాలో ఉన్నటువంటి అబద్ధాలు, దొంగతనాలు, నరహత్యలు, విచారములు, అయ్యా కామక్రోధ మతమాత్సర్యములతో ఉండి ఇవన్నీ కూడా బూతులు తీసివేయి అయా. చెడు మార్గంలో నుంచి మమ్మల్ని విడిపించి, చెడు త్రావలో నుంచి మమ్మల్ని తీసి పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు అందనం ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని సాతాను బారి నుంచి, దుష్టుని నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. వాది క్రియలు అనంత నాశనం అయిపోను గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, స్వస్థనం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.